శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడినది. ఈ 8 నేలకి తగిలితే సాష్టాంగమని పేరు. ఇక దాన్ని మించింది లేదు. అంత మర్యాద చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇందులో మనసు ఎలా పెడతారు? మిగిలినవి తగులుతాయి నేలకి, మనసు ఎలా తగులుతుంది? మనసు తగలడం అన్న మాటకు అర్థం ఏంటంటే చెట్టుకున్నంతసేపు అలా నిలబడుతుంది, దాన్ని చెట్టు నుంచి వేరు చేస్తే కింద పడుతుంది కర్ర. ఇంతకాలం అహంకారగ్రస్తమైతే ఇలా నిలబడ్డారు, అహంకారం వదిలేస్తే నేల మీద పడిపోయాడు. ఇది చెప్తే మనసు. 2, ఇలా ఉన్నంతకాలం నాలోంచి ఏది ఒలకదు. మీరు ఓ గ్లాసులో ఇలా పట్టుకున్నారనుకోండి ఒలకదు, ఇలా పోసారనుకోండి ఒలికిపోతుంది. ఇన్నాళ్ళు దీని నిండా అహంకారమే, దీన్ని మీ పాదాల దగ్గర ఒలకపోసేస్తున్నాడు, అందుకని పడిపోతాడు. నేనెంతటి వాణ్ణి దాసోహం, ఇది చెప్పడానికి నేల మీద పడతాడు. కాదు, ఇన్నాళ్ళు తిప్పింది ఇది ఈ మిగిలిన వాటిలన్నిటినీ తిప్పింది ఎక్కడెక్కడో. తిప్పి 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 ఆ తిప్పడం అంతా తిరగడం అంతా పనికి మాలని తిరగడం అని తెలుసుకుని ఇలా తిరగకుండా మీ దగ్గర పడిపోవడం చేత నేను నిలబడగలనని తెలుసుకుని పడిపోయాను. ఇది చెప్పడానికి పడిపోతే మనసు పడిపోయిందని గుర్తు. కాదు, అలా పడిపోతే మనస్సుని అక్కడ ఆవిష్కరించాడు అని గుర్తు ఏమిటంటే దండం అంటే కర్ర. మీరు ఇలా చెయ్యేశారనుకోండి అలా నిలబడుతుంది, చెయ్యి తీసేశారనుకోండి పడిపోతుంది. నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను ఉద్ధరించుకోగలను అన్న భావన వదిలేశాను. ఇప్పుడు మీరు నన్ను నిలబెట్టాలి. ఇక నా అంతా నేను నిలబడగలనన్న నమ్మకం నాకు లేదు. మీ ముందు పడిపోయాను. ఇప్పుడు ఎవడు పడిపోయాడో వాడిని నించున్నవాడు వంగి పైకెత్తాడు. ఇప్పుడు ఎత్తవలసిన కర్తవ్యం మీ మీద పెట్టాను. కాదు, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇక పడిపోవడానికి లేదు నాకు. అంత నేల పడిపోయిన వాడిని, అందుకని నేల మీద పడిపోతారు. ఇంకా నేల కింద పడిపోవడానికి ఏముంది? అంత కింద పడిపోయాను. అంత కింద పడ్డవాడిని నేను, అంత నిటారుగా నించున్నవారు మీరు. మీ ముందు ఎందుకు పడిపోయానంటే నిలబడడానికి అర్హత మీకుంది. పడిపోవలసినంత తప్పులు చేసిన వాడిని నేను, నన్ను నిలబెట్టవలసిన కర్తవ్యం మీది. పడిపోయిన వాడిని చిన్న చూపు చూడకండి, పైకెత్తండి అని కోరుకోవడం మనసా. అప్పుడు ఈశ్వరుడు పైకెత్తుతాడు భుజాలు పట్టి. 7 శరీరావయములతో 8వ మనసు కలిపాడు అంటే సాష్టాంగంలో అది భావన. ఆ భావన లేదనుకోండి సాష్టాంగం అవ్వదు. అంటే మనసు కలవాలి. అందుకని మనసు కలవాలి. కలిస్తే పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ఒకవేళ చోటు లేకపోతే నీకు విశేష గౌరవం ఉంది, ఏం చెయ్యాలని అడిగారు. అరిచేతులు 2 నేలకి తాగేటట్టుగా పెట్టి, మోకాళ్ళు 2, చేతులు 2 భూమికి తాగేటట్టు 3, 4 పాదములు, 5వది నుదురు. ఈ 5 భూమికి తాకేటట్టుగా శరీరాన్ని కుంచుకుని వంగినా కూడా నమస్కారం. సాష్టాంగం కిందకే తీసుకుంటారు. చోటు లేని పంచాంగ నమస్కారం. స్త్రీలు ఎన్నడూ సాష్టాంగం చేయకూడదు. పరమేశ్వరుడి మ్రోలకి వెళ్ళి ఆడది కానీ సాష్టాంగం చేసింది అనుకోండి, ఈశ్వరుడు చాలా కుపితుడైపోతాడు, చాలా బాధపడిపోతాడు. చిచ్చి 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 ఎంత అపచారం జరిగింది అంటాడు. ఈశ్వరుడు నిషేధించాడు ఆడదాన్ని సాష్టాంగం చేయడం. ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి స్త్రీ యొక్క ఏ అవయవంలోంచి బయటికి వస్తోందో, ఏ 2 స్థనముల వలన ఈ లోకమంతా పోషింపబడుతోందో ఆ 2 నిలబడని నాడు అసలు ఈ లోకము లేదు. అందుకని మీరు ఆ 2 నా మ్రోల నేలకి తాకించక్కర్లేదన్నాడు ఈశ్వరుడు. అది విశేష గౌరవం ఆడదానికి. మాతృత్వ సూచనలైనటువంటి స్థనములు, జనన స్థానము, ఈ 2 నేలకి తగలవలసిన అవసరం లేదు నా ముందు. అలా ఎవరైనా చేస్తే నేను బాధపడిపోతాను, అందుకని నా ముందు అలా చెయ్యొద్దన్నాడు.
అందుకే గురువు గారు అవనివ్వండి, ఎవరవనివ్వండి, స్త్రీ పంచాంగ నమస్కారం చెయ్యాలి తప్ప స్త్రీ యొక్క ఆ 2 అవయవములు నేలకి తగలడానికి వీల్లేదు నమస్కారం. కాబట్టి స్త్రీకి సంబంధించినంత వరకు అది నియమం. ప్రధానమూర్తి దగ్గరికి వెళ్ళి మాత్రమే ప్రదక్షిణంతో నమస్కారం. అభివాదము అని ఒకటి ఉంటుంది నమస్కారంలో. అభివాదము అంటే పరిచయంతో కూడిన నమస్కారం. మీరు ఎవరో వారికి తెలిస్తే మంచిది, వారు మీకు ఏమైనా సహకారం చేసి పెడతారంటే ఆధ్యాత్మికత యందు సహకారం చేస్తారు అని మీరు అనుకున్నారనుకోండి, వారు పెద్దలు, వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ పరిచయం లేకుండా నమస్కారం చేయకూడదని మీకు అనిపిస్తే మీరు పరిచయం చేసుకుని నమస్కారం చేస్తే అభివాదం చేశారంట. అప్పుడు ప్రవర చెప్తారు, చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయ సాశ్వాత్రయ ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్ర స్తంభ సూత్ర యజుశాఖాధ్యాయి కోటేశ్వర శర్మ భో అభివాదయే. అది చెప్పే పర్యంతము నమస్కారం చేయకూడదు. అది చెప్పేటప్పుడు కుడి చెయ్యి కుడి చెవి మీద వేసి ఎడం చెయ్యి కింద పెడితే చాలు, ఇలా పట్టుకుంటే చాలు. పట్టుకుని అభివాదం చేసి వంగి చెయ్యాలి. అభివాదం ఎప్పుడు నిలబడి చేయకూడదు. ఎంతవరకు వంగి చెయ్యాలంటే, మీరు ఎంత వంగాలంటే మీ కళ్ళు పాదములకు చాలా దగ్గరగా వెళ్ళాలి, అవతల వారి పాదములకు అంత దగ్గరగా ఇలా వంగి నమస్కారం చేసి ఈ చెయ్యి తీసిన తర్వాత అహంభో అభివాదయే అన్న తర్వాత ఈ 2 చేతులతో ఈ 2 కాళ్ళు పాదాల దగ్గర పట్టుకోవాలి. పట్టుకుని మెల్లమెల్లగా పైకెత్తుతూ ఇలా మోకాళ్ళ మించి తొడల వరకు వచ్చేప్పుడు లేవాలి. అంత వినయంగా లేవాలి లేచేటప్పుడు. అంత వినయంతో నాకు ఓపిక ఉంది కదా అని ధర్మం లేచి నిలబడకూడదు. తొడల వరకు చేతులు పెడుతూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎత్తి పైకి లేచి నిలబడి అప్పుడు నమస్కారం చెయ్యాలి. అభివాదయే, నమస్కరించుచున్నాను. దాన్ని అభివాదము అంటారంటే పరిచయముతో కూడుకున్నది. ప్రణిపాతము అని ఒక నమస్కారం. ప్రణిపాతము అంటే ఒక స్వర్ణ దండం ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు, దానికి ఏం భంగిమ ఉండదు. వచ్చి ఈశ్వరుడి మొరల నేల మీద పడిపోతాడు అంతే. అంటే ఆర్తితో ఉన్నాడు అని గుర్తు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతలో గీతాచార్యుడు. ఆర్తితో ఉన్నవాడు పరమేశ్వరుని మ్రోల, గురువు మ్రోల నేల మీదకి వచ్చి పడిపోతే చాలు, అయిపోయినట్టే నమస్కారం. అలా పడిపోతే ప్రణిపాతం చేస్తే వెంటనే ఈశ్వరుడు ఆదుకుంటాడు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్సు మహతో భయాత్ అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. అమ్మవారి దేవాలయంలో ఎవరైనా ఇలా వెళ్ళి పడిపోతే చాలా ఆవిడ రక్షిస్తుంది. కాబట్టి వందనం, దాస్యం, తర్వాత భక్తి మార్గము దాస్య భక్తి అంటారు. దాస్య భక్తికి హనుమ ప్రతినిధి. దాస్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏ పని చేసినా యజమానిని గుర్తుంచుకొనుట. ఇప్పుడు దాసి అంటారు, ఇంట్లో మా ఇంటి దాసి అండి ఈమె అంటారు. దాసి శుభ్రంగా అద్దాలన్నీ తుడిచేస్తుంది, శుభ్రంగా గదంతా తుడిచేస్తుంది, చిన్న మరక లేకుండా పంచెలన్నీ ఉతికేస్తుంది. ఎవరి కోసం? ఆ ఇంటి యజమాని సంతోషించాలి. ఎంత చక్కగా చేసి పెట్టిందే ఇది అని యజమాని సంతోషించాలి. నేను ఇలా చేస్తే యజమాని సంతోషిస్తాడు, అందుకు చేస్తాడు. భగవద్గీత పుస్తకం తెలియక ఆ ఇంట్లో ఆడుకుంటున్నటువంటి మనవడు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు అనుకోండి, అమ్మో అయ్యగారు చంపేస్తారు. ఆ టీపాయ్ మీద కింద కాళ్ళెట్టి కూర్చుంటాడు, ఎవడో వచ్చి పైన భగవద్గీత ఎట్టి ఎవడ పెట్టాడు ఇక్కడ భగవద్గీతను అరుస్తారు. అది గబగబా తీసి కొవ్వుతో తుడిచేసి తీసుకెళ్లి ఎత్తైన గుట్లో పెట్టేస్తుంది. ఎందుకు పెట్టేసింది? దానికి యజమాని హృదయం తెలుసు, ఆయన సంతోషించాలి. ఆయన పూజ నుంచి బయటకు వచ్చి టీపాయ్ మీద భగవద్గీత ఉంటే దెబ్బలాడతాడు. ఎవరు పెట్టాడు ఇక్కడ భగవద్గీత? భగవద్గీత పెట్టడానికి స్థానం లేదా? ఏమిటా పెట్టడం అంటే ఆయన ప్రసన్నుడుగా ఉండాలి. అందుకని ఆయనకి నచ్చేట్టు పెడతాడు. ఓ బొమ్మల గుట్లో బొమ్మ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెడితే బాగుందని ఉంటుంది దానికి, అదే ఇక్కడే బాగుంటుంది అది యజమానురాలు. అవునమ్మగారు అక్కడే పెడుతుంది. ఏంటంటే మీకేం తెలుసండి ఇక్కడ పెడితేనే బాగుంటుంది అంటుంది. ఏంటి తనకి ఇక్కడ పెడితే బాగుండి అనిపించినా అమ్మగారు ఇక్కడ పెడితే బాగుండి అనిపిస్తే అక్కడే పెడి. అంటే అన్ని వేళలా ఆమె చేసే పనులకు అగ్ని పరీక్ష ఏం పెట్టుకుంటుందంటే యజమాని సంతోషిస్తాడా? అదొక్కటే. యజమాని సంతోషిస్తే చేసేస్తుంది. నువ్వు పర్వాలేదే చక్కగా నీ పిల్లాన్ని చదివించుకుంటున్నావు,
ఈ మధ్య పూర్వం నువ్వు చాలా సన్నగా ఉండేదని వాళ్ళు ఇంట్లో చేరాక కొంచెం లావుగా ఉంటున్నావు, కాస్త పళ్ళు గిళ్ళు అన్నీ దొరుకుతున్నాయి నీకు అంటే, అయ్యా నాది ఏముందండి, మహానుభావుడు వాళ్ళ ఇంట్లో చేరిన తర్వాత ఏదో డబ్బులు ఇస్తుంటారు, పిల్లాడు చదువుకుంటున్నాడండి అంటే పాపం ఆ పిల్లాడిని చదివించడానికి ఫీజు ఆయనే కట్టారు. ఏదో అమ్మగారు ఉన్నారా, మహాతల్లి ఎప్పుడు కొత్త చీర నారా ఇస్తూ ఉంటుంది, అయ్యగారికి బోళ్ళంత మంది పళ్ళట్టుకు వచ్చేస్తుంటారు, ఇచ్చిన పళ్ళన్నీ రోజు మాకే ఇస్తారు అయ్యగారు, ఆ పళ్ళన్నీ తింటున్నాం. ఏదో వాళ్ళ ఇంట్లో చేరాక సుఖంగా ఉన్నానండి, నా ఇల్లు సుఖంగా ఉందంటే మహానుభావుడు ఆ అమ్మగారు అయ్యగారు వాళ్ళ పుణ్యం అండి అంటే. తను సుఖంగా ఉండడానికి కారణం వాళ్ళు అంటుంది తప్ప ఎవరి కోసం ఇవ్వడండి, పళ్ళు ఇవ్వకపోతే కుడిపోతాయి, నాకు ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఇస్తే చేస్తానేంటి, నేను వెంటనే సమ్మె చేస్తాను, 10 రోజులు మానేస్తాను తెలిసి వస్తుంది అంటుంది నేను అందం. అది దాసి యొక్క హృదయం, చిన్నదానికి పొంగిపోతుంది. తన సమస్త శక్తులకు కారణము ఆ యజమాని అంటుంది. అలా అన్నటువంటి వ్యక్తి ఎవరో ఆమె దాసి. దాస్య భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏ పని చేసినా ఇది నేను చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా, ఈశ్వరుడు సంతోషించాలంటే ధర్మ చట్రంలోకి ఇముడుతుందా ఆలోచిస్తాడు. నే చేసేది ధార్మికమేనా, ఇలా చెయ్యొచ్చా, ఇలా చేస్తే ఈశ్వరుడు సంతోషించాడు చేయడు, ఇలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా, అబ్బో పొంగిపోతాడు, ఒరే ఎంత మంచి పని చేసావురా అంటాడు, చేసేస్తాడు. బంగారు కడియం దొరికింది, తీసి లాల్చీ జేబులో పెట్టుకోబోయాడు, నీది కాంది నీకెందుకురా, ఎందుకు పట్టుకొచ్చావురా అని రేపు ఈశ్వరుని అడిగితే గబగబా వెళ్ళి వాళ్ళని వెళ్ళని, అమ్మ కడియం పడిపోయింది, ఎవరిదే 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 అని అడిగాడు. ఎంత మంచివాడవయ్యా బాబు, నిజంగా చూసుకోలేదు, నాదే కడియం అని గబగబా వచ్చి ఒక ఆయన తీసుకున్నాడు, ఇగో మచ్చ కూడా చూడు, నాలుగు వేసుకున్న కడియం మచ్చ అని. ఇప్పుడు ఆయన మెచ్చుకున్నాడని కాదు, ఈశ్వర నేను తేలేదు, మీరు దెబ్బలాడతారని ఆయన కడియం ఆయనకి ఇచ్చేసానంటే వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు పొంగిపోతాడు. వాడు ఏది చేసినా ఎందుకు చేస్తాడంటే తననెవరో పొగడాలని కాదు, పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడా, ఆయన ఒప్పుకుంటాడా ఈయన చేసిన పనిని, అదొక్కటే ప్రమాణం. జ్వరంగా ఉంది లేవలేకపోయింది ఈశ్వర, ఒళ్ళు బడలిపోయింది లేవలేకపోయాను, ఉన్న ఊళ్ళో ఉన్నవాడిని కాను, అన్నీ అలా సమకూరవు లేవలేకపోయాను, మీరు నన్ను మన్నించండి. ఈశ్వరుడు నన్ను మన్నిస్తాడు, ఆయనకి ఎందుకు తెలియదు. ఈశ్వర ఉన్న ఊళ్ళో ఉన్నాను, ఉన్న ఇంట్లో ఉన్నాను, ఏమి తెల్లవారగట్ట లేచి పూజగా తుడిదుడు సంధ్యావందనం చేసుకోవడానికి, ఇక్కడ ఆలస్యం చేస్తే ఈశ్వరుడు ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు, కాబట్టి తెల్లవారగట్ట చేసేసుకుంటాడు. నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడికి జవాబుదారి. ఆయన ఏమనుకుంటాడు, ఆయన ఒప్పుకుంటాడా, ఇదొక్కటే నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, నీకు తెలియకుండా నువ్వు ధార్మికమునందే ఉంటావు. నువ్వు కొత్తగా ధర్మశాస్త్రాలు చదువుకోక్కర్లేదు, నువ్వు చేసిన ప్రతి పని ధర్మమే. ఎందుకని, నీవు జవాబుదారి, నీకు ఒక్కటే భయం, రేపు పొద్దున్న ఎలా కాసేపు ఆగి లోపలికి వెళ్తే అడుగుతాడు, ఎరా ఎందుకు చేశావు, ఏం చెప్పను, నేను పోనీ ఏదో బుకాయిద్దాం అంటే, అంటే నాకు తెలియదు అనుకుంటున్నావురా, నువ్వు ఎందుకు చేశావో అంటాడు, అప్పుడు ఏం చెప్పను. అందుకని బాబు ఎందుకు వచ్చిన గొడవ ఆయన అడుగుతాడు, నేను చేయను అన్న భయంతో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు ధర్మం ఎందుకు అతిక్రమిస్తాడు నాకు చెప్పండి. ఒకవేళ వాడి కర్మకాలి ఎక్కడో వాడికి తెలియదు, పాపం తెలియక అతిక్రమించాడు, ఈశ్వరుడు దాన్ని శిక్ష వేస్తాడా, వెయ్యడు, మన్నిస్తాడు, పరమభక్తితో మన్నిస్తాడు. అందుకే కొన్ని చోట్ల అర్థం లేని మూఢభక్తి అన్న మాట అక్కడ వచ్చింది. వాడికి తెలియక చేశాడు, నువ్వు తెలిసి నిన్ను అలా చేయమని కాదు, తిన్నడి భక్తి ఉంది, తిన్నడికి ఏమీ తెలియదు, కానీ పరమేశ్వరుని యందు భక్తి. ఆయనకి అన్నం పెట్టాలనుకున్నాడు, ఆయనకి స్నానం చేయించాలనుకున్నాడు, ఆయన మీద పువ్వులు కూర్చతో తీసేయాలనుకున్నాడు, అంతే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురవిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహరాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తను నడిచొచ్చిన కాలి చెప్పుతో శివలింగం మీద పువ్వులు తీశాడు, కూర్చాడు, ఒప్పుకున్నాడు శివుడు. పుక్కిటి నీళ్లతో అభిషేకం చేశాడు, ఒప్పుకున్నాడు. తను కొరికి చూసిన ఎంగిలి మాంసం ముక్క పెట్టాడు, శివుడు తిన్నాడు. ఎందుకని, అతనికి తెలియదు, భక్తి ఉంది, ఒప్పుకున్నాడు. నీకు తెలుసు, తిన్నాడు ఒప్పుకున్నావు, నన్ను ఎందుకు ఒప్పుకోవంటే శిక్షిస్తాడు. నీకు ఎంత తెలుసో అంతలో నువ్వు ధర్మమునకు నిలబడవలసి ఉంటుంది. ఒక్కటే మాట, ఇది నేను చేస్తే ఈశ్వరుడు అంగీకరిస్తాడా, అంగీకరించాడు చేయకు, సంతోషిస్తాడు చేసే.
ఆయన సంతోషించాలని నువ్వు చేస్తున్న ప్రతి పనికి సంతోషపడిన వాడు నిన్ను పొదివి పట్టుకుంటాడు. నీకు ఇంకేం కావాలి? ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నవాడికి అర్ధరాత్రి అవసరం వస్తే ఏటీఎం కార్డు కొడితే రాదు, 30,000 వస్తుంది. 5 పైసలు చేతిలో లేని వాడికి అర్ధరాత్రి అవసరం వస్తే పరమేశ్వరుడు ఆదుకుంటే 2 కోట్లు వస్తుంది. నన్ను నమ్మండి. ఈశ్వరానుగ్రహం ఉన్న వాడికి పేదరికమే. వాడికి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలి. ఇచ్చేసి తీసుకెళ్ళిపోతే బంగారు పడికలు తీసుకెళ్ళి ఏం చేస్తాం? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకో, తేనె జుంటీన నీయవా తిరుగులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆయన అనుగ్రహం ఉందా? నువ్వేం రక్షించుకుంటావు? నీ దగ్గర ఉంటే ఏం రక్షిస్తుంది? ఆయన అనుగ్రహం ఉండాలి. దృశాద్రాహీయస్యాదరదలిత నీలోత్పల రుచా తవీయంశం దీనం సపయ కృపయా మమపి శివే అంటారు శంకరులు. నువ్వు ఎక్కడున్నావిడ అంత దూరంలో ఉండి నువ్వు ఏడవకుండా నిన్ను కాపాడుతున్నాడు. కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నమ్ముకుని సేవ చేసుకుంటారు దంపతులు. ఎక్కడో కొడుకు ఢిల్లీ విడిచిపెట్టి జైపూర్ దగ్గర కారు యాక్సిడెంట్ అయిపోతే ఒక ట్రక్ తోటి 3 గంటలు కారుని గ్యాస్ కట్టర్స్తో కట్ చేసి శరీరాన్ని బయటికి లాగారు. అందరూ చచ్చిపోయారు. ఎముకలన్నీ విరిగిపోయాయి వృహప్పంజరాన్ని. అయినా పిల్లడు బతికాడు. వీళ్ళు ఇక్కడ చేస్తున్న సేవకి పరదేవత వాళ్ళు ఏడవకూడదని అక్కడ కాపాడేసింది అంతే, కర్మఫలాన్ని తీసి. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేం రక్షించుకుంటావు? రక్షించుకోలేవు. ఈశ్వరుడు సంతోషిస్తాడా అని నువ్వు చేసిన పని నిన్ను రక్షిస్తుంది. అది దాస్యభక్తి. అందుకే నా గొప్ప అందరం ఈశ్వరానుగ్రహం. అందుకే హనుమ చూడండి, హనుమ కన్న గొప్పవారు ఈ లోకంలో లేదు. ఎందుకో తెలుసా? మీరు ఇంగ్లీష్లో సూపర్లేటివ్స్ అంటారు. విశేషమైనవన్నీ ఏమున్నాయో అన్నీ హనుమయందే ఉంటాయి. ఆయనంత బలవంతుడు లేడు హనుమే. ఆయనంత మనోజవం ఉన్నవాడు లేడు ఆయనే. ఆయనంత పాండిత్యం ఉన్నవాడు లేడు ఆయనే. ఆయనంత బాగా మాట్లాడగలిగిన వాడు లేడు ఆయనే. ఆయనంత బుద్ధిమంతుడు లేడు ఆయనే. ఆయనంత పరాక్రమవంతుడు లేడు ఆయనే. ఆయనంత వినయశీలి లేడు ఆయనే. ఆయనంత భక్తి తత్పరుడు లేడు ఆయనే. ఆయన్ని పొగిడితే కాదు, రామనామం చెప్తే వచ్చేస్తాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసంతకం. అంత గొప్ప హనుమ సుగ్రీవుడు చెప్పాడు రామాయణంలో, నువ్వు రామలక్ష్మణయోస్యాపి సుగ్రీవస్య సమోహ్యపి అన్నాడు. ఏమిటయా నువ్వు? సుగ్రీవుడితో సమానం అన్నాడు జాంబవంతుడు చెప్తూ. సుగ్రీవుడితో సమానం, రామలక్ష్మణులతో సమానం, నువ్వు తక్కువేం కాదు హనుమ అన్నాడు. అయినా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడుతూ ఆయన అన్నారు, నా శక్తి కాదు. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామీది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రక్షత రాగేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామిష్వామి సరసీతయా అంటారు. రామచంద్రమూర్తి తన కుడి చేతిలో కోదండాన్ని పట్టుకుని ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగి బాణాన్ని తొడిగి, ఆ ఎడం చేత్తో కోదండం పట్టుకుని వింటినారిని ఆకర్ణాంతం లాగి బాణాన్ని విడిచిపెడితే రామచంద్రమూర్తి చేతులలోని బలాన్ని పుంజుకున్నటువంటి బాణము లక్ష్యము మీదకు వెళ్ళి ఎలా పడిపోతుందో అలా రామానుగ్రహంతో పెడుతున్నాను తప్ప నా బలం కాదన్నాడు. అది హనుమంటే దాస్యభక్తి. ఇంత గొప్పవాడై 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ చూడడానికి భయపడిపోయిన చోటికి వెళ్ళి సీతమ్మని దర్శించి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ముట్టుకోకుండా ఆవిడ కళ్ళు తొలగకుండా ఆవిడ శోకాన్ని పోగొట్టి సంతోషపెట్టి తన మాటల చేత ఆశ్వాసమును కల్పించి రామ ముద్రికను ఆవిడికిచ్చి ఇంత కార్యం చేసిన హనుమ ఎవరు నువ్వని అడిగితే జైత్యరి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అన్నారు. దాసోహం కోసలేంద్రస్య, కోసలేంద్రుడైన రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి నేనన్నాడు. ఎందుకని? నాది కాది గొప్ప ఆయన. అది భక్తి అన్న మాటకు అర్థం నేను కాదు, మహానుభావుడు ఆయన నడిపిస్తూ ఉంటారు అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నవాడి వెనక ఈశ్వరుడు ఉంటాడు, గురువు ఉంటాడు. అది దాస్యభక్తి. అదిగో ఆ స్థితిని పొందితే ధర్మమా ఈశ్వరుడు అంగీకరిస్తాడా? ఈ 2 ప్రశ్నలు వేసుకుని ఎవడు ప్రవర్తించగలడో వాడు ధన్యుడు. కాబట్టి వందనం
దాస్యం, సఖ్యం. సఖ్యం అంటే స్నేహం. ఇది అంత తేలికైనది కాదు, అంత చొరవగా అందరూ చెయ్యగలిగినది కాదు, అలాగని ముడుచుకుపోయి కూర్చోవలసినంత స్థితిలో ఉన్నది కాదు. సఖ్యం అంటే పరమేశ్వరుణ్ణి స్నేహితుడిగా చూడటం. ఒక్కొక్కసారి ఆయనే పరమేశ్వరుడిని తెలియక ఆయనతో అలా స్నేహంతో గడిపేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి ఆయన పరమేశ్వరుడిని తెలిసినా ఆ స్నేహంతో తప్ప ఉండలేకపోయిన వాళ్ళు. ఒకడు అర్జునుడు కృష్ణ పరమాత్మని స్నేహితుడిగా చూశాడు. అందుకే భగవద్గీతలో విశ్వరూపం చూపిస్తే చెప్పుకున్నాడు, హే శ్రీకృష్ణ భగవంతమాదిదేవ పురుష పురాణ తమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదమే త్వామహమీశమిద్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయ హసి దేవసోఢుం అన్నాడు. ఎన్ని తప్పులు చేశానో స్నేహితుడా అని భుజం మీద చేతులేశాడు. నీ చేతులు పట్టుకున్నాడు, నీతో హాస్యాలాడాడు, నీ తొడ మీద కొట్టాడు, బావా బావా అన్న చిలికాడిగా చూశాను. కానీ ఇవన్నీ ఎలా మన్నిస్తావో తెలుసా? పితేవ పుత్రస్య, మహావిద్వాంసుడై వీధిలోకి వస్తే వేల మంది నమస్కరించే తండ్రిని కొడుకు గుండెల మీద ఇలా కొట్టి నానా 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 అంటాడు, కాలుతో తంతాడు. నాన్నగారండి నాన్నగారండి అని ఏదో పలకకపోతే కాలుతో తంతాడు. ఆ రెండు కాళ్ళు ఇలా పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు తండ్రి. అక్కడి నుంచి ఆయన కళ్ళజోళ్ళు ఆగుతాడు, ఆయన గడ్డలను ఆగుతాడు. అయినా తండ్రి మన్నించినట్టు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు. అక్కడ అడిగాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి యొక్క తప్పిదాన్ని క్షమిస్తాడు. ఒక స్నేహితుడు స్నేహితుడిని క్షమించినట్టు. ప్రియ ప్రియాయ హసి దేవసోఢుం. ప్రియుడు ప్రియురాలి తప్పుని మన్నించినట్టు కృష్ణ నన్ను మన్నించడయ్యాడు. అంత సఖ్యభక్తితో గడిపినటువంటి వాడు కృష్ణ భగవానుడితో అర్జునుడు. రెండవది ఉద్ధవుడు కూడా గడిపాడు. మూడవ వారు గోపాల బాలుడు. వాళ్ళకి తెలియదు కృష్ణుడు పరాత్పరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.